తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బంధంలో ఉన్నటువంటి ఒక లోటు ఏం కనబడుతుందంటే నాకు తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చినటువంటి వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలు కానీ అంటే అందరూ కాదు అందులో ఒక 50% తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. అదే సందర్భంలో ఎంపీలు అయితే దాదాపుగా సగం అట్లాగే ఉన్నారు. లేదా బాబుకి ఫేవరబుల్ ఉన్న చోట మాత్రం బీజేపీ జెండాతో పాటు తెలుగుదేశం వాళ్ళు పూర్తిగా ఓన్ చేసుకుంటున్నారు. బట్ మిగతా చోట్ల అంటే తెలుగుదేశం పోటీ చేసే చోట్ల తెలుగుదేశం జెండాతో పాటు జనసేన జెండా ఖచ్చితంగా పట్టుకుంటున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ బొమ్మ ఖచ్చితంగా పెట్టుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పవన్ పేరు చెప్పుకుని తెలుగుదేశం తిరుగుతోంది. ఈవెన్ వాళ్ళ పత్రికలు కూడా పవన్ పేరు చెప్పి చంద్రబాబుని ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఆ స్థాయికి పవన్ ఎదిగాడు. కానీ నరేంద్ర మోడీని పక్కన పెడుతున్నారు, బీజేపీ జెండాలు పక్కన పెడుతున్నారు. ఒక ముగ్గురు మీద కూటమి అన్నప్పుడు 330 జెండా ఉండాలి, లేదా 40 తెలుగుదేశం పోటీ చేసే 40 జెండాలు తెలుగుదేశం ఉండాలి, 30 వీళ్ళిద్దరే ఉండాలి. జనసేన పోటీ చేసే 40 జనసేన జెండాలు 30 తెలుగుదేశం బీజేపీలో ఉండాలి. బీజేపీ పోటీ చేసే 40 జెండాలు బీజేపీ ఉండాలి, 30 తెలుగుదేశం 30 జనసేన ఉండాలి. కానీ తెలుగుదేశం జెండాలు ఎన్ని ఉంటున్నాయో జనసేన జెండాలు కూడా సమానంగా ఉంటాయి. కానీ బీజేపీ జెండాలు 5-10 కూడా పెట్టట్లేదు. చాలా చోట్ల కొన్ని చోట్ల అసలు పెట్టట్లా, తెలుగుదేశం అభ్యర్థి అసలు పెట్టట్లా. ఎందుకు అంటే మైనార్టీలు ఫీల్ అవుతారు. బీజేపీతో అవసరమై పొత్తు పెట్టుకున్నాం కానీ బీజేపీతో మాకు సంబంధం లేదు అని మైనార్టీల దగ్గరికి వెళ్ళి చెప్పొస్తున్నారు వీళ్ళు. ఎలక్షన్స్ కోసం మేనేజ్ కోసం పొత్తు పెట్టుకున్నాం కానీ అని. ఇది భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తూ పొడుస్తున్నటువంటి పోటు. ఈ మాట అంటే తిట్టచ్చు, శాపనార్థాలు పెట్టచ్చు. వాస్తవం అది గ్రౌండ్లో జరుగుతోంది.